యోహాను సువార్త 5వ అధ్యాయము 1-2వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అని ఒక కోనేరు కలదు. ఈరోజు కూడా మనం యెరూషలేము వెళ్తే ఈ బెతెస్దా కోనేరుని చూడొచ్చు. నేను 2 సార్లు యెరూషలేము వెళ్ళాను. అక్కడ బెతెస్దా కోనేరు ఇప్పుడు శిథిలావస్థ స్థితిలో ఉన్నది. బైబిల్లో ఉన్న విధంగా లేదు, కానీ పాడుబడిపోయిన కట్టడాలతో ఉన్నది. అక్కడ ఒక నీటి కొలను, ఎండిపోయిన నీటి కొలను ఉన్నది. యేసుక్రీస్తు జీవించిన సమయంలో ఈ బెతెస్దా కోనేరు, బెతెస్దా అంటే కరుణాపీఠము అని అర్థం. అది కరుణ చూపించే స్థలముగా ఉన్నది. ఆ నీళ్ళల్లో చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి, మధ్యలో కోనేరు ఉంది. ఆ కోనేటిలో ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు, ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొదట దూకుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనప్పటికీ బాగుపడిపోతున్నాడు. కాబట్టి అక్కడ రకరకాల రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు 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 గుంపులుగా పడి ఉన్నారు. ఈరోజు కూడా స్వస్థత కావలసిన వాళ్ళు ఎందరో అని అడిగితే అందరూ నాకు ఏ రోగము లేదు, నేను 100% హెల్తీగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఒకళ్ళిద్దరు ఉంటారో లేదో తెలీదు. ఇవాళ ఉన్నానన్నవాడు రేపు సిక్ అయిపోతాడు, రేపు రోగగ్రస్తుడు అవుతాడు. రోగాలు పెరిగిపోతున్నాయండి. డాక్టర్లు పెరిగిపోతున్నారు, మందులు పెరిగిపోతున్నాయి, దాంతోపాటు కొత్త 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 రోగాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రోగాలు కనిపెట్టే యంత్రాలు వచ్చిన తర్వాత మన తాత ముత్తాతలకు కూడా రకరకాల రోగాలు ఉంటాయి, కానీ వాళ్ళకి తెలిసేది కాదు అది. కానీ ఇప్పుడు చిన్న రోగం వచ్చినా ముందు పెద్ద భూతత్వంలో చూసుకొని ఆ రోగాలను చూసుకొని భయపడి పెద్ద రోగం తెచ్చుకుంటున్నారు. ఓ చిన్న రోగం వస్తే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఈ రోజున కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే ఒక చిన్న ఆపరేషన్ అంటే కనీసం ₹1,00,000 ఉంటే కానీ వాడికి స్వస్థత లేదు. వాడిని కోసి, వాడికి మత్తిచ్చి, వాడిని కోసి, వాడికి మాత్రలు ఇచ్చి, వాడిని 15 రోజులు పడుకోబెట్టి ఆ తర్వాత ₹1,00,000 ఓడబెరుక్కుంటారు. అని ఎక్కడ చూసినా ఈ రోజున హాస్పిటల్స్లో చూడండి కుప్పలు 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 జనం. ఈరోజు క్రైస్తవ కూటాల్లో చూడండి కుప్పలు 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 జనం. ఇందులో ఎంతమంది స్వస్థత కోసమే వచ్చారో నాకు తెలియదు. తప్పకుండా రోగాలు ఉన్నాయి మీకు, నాకు కూడా ఉన్నాయి రోగాలు. నాకు చాలా రకాల బాధలు ఉన్నాయి, చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి, చాలా ఆపరేషన్లు అయ్యాయి, చాలా భాగాలు నా శరీరంలో పాడయ్యాయి. వాటిని మళ్ళీ దేవుడు రెస్టోర్ చేస్తున్నాడు. మళ్ళీ వయసును బట్టి వచ్చే బలహీనతలు ఉన్నాయి, రకరకాల రోగాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఆ రోగాన్ని పట్టుకొని ఏలాడకూడదు మనం. అవి వస్తాయి, పోతాయి. నా కృప నీకు చాలును అన్న దేవుని మాట ఎల్లప్పుడూ మనల్ని స్వస్థపరుస్తుంది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభువు మనకుండగా రోగాలు వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా దేవుని కృప నాకుంది అన్న వానికి సమస్తము బాగుంటుంది, సమాధానంగా ఉంటుంది. నీ ముళ్ళు నాలో నుంచి తీసేయమని పౌలు 3 మార్లు ముమ్మారు ప్రార్థన చేశాడట. కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ముళ్ళు అంటే పాపం కాదండి. ముళ్ళు అంటే పౌలుకి పుసులు గారే కళ్ళు ఉన్నాయంట. పౌలు ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు చూస్తున్నారు, పౌలు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, కుంటోళ్ళు నడుస్తున్నారు, రకరకాల రోగులు స్వస్థపడుతున్నారు. కానీ ఆయన కళ్ళలో నుంచి పుసులు వస్తూ ఉంటాయి. అందరూ ఏమంటారు, నువ్వు అందరినీ స్వస్థపడుతున్నావు, నీ కళ్ళేంది ఆ పుసులు కాడుతున్నాయి అని అంటారు కదా. అన్నప్పుడు తగ్గించుకోవడానికి అదొక ముళ్ళుగా దేవుడు ఉంచేశాడు. పౌలుకి నత్తి అంట. ఆ నత్తి పెదాలతో బోధించినప్పుడు పెద్ద ప్రసంగం చేసేవాడు ఆయన. మనుషులు నిద్రపోయి కింద పడే అంతవరకు ప్రసంగం చేసేవాడు ఆయన. కానీ ఆ వాగ్దాటి ఉండేది కాదు ఆయనకి, కానీ వాక్కులో శక్తి ఉండేది, వాక్శక్తి ఉండేది. నాకు వాక్శక్తి కలిగినట్లుగా ప్రార్థన చేయమని అడిగేవాడు. తన బలహీనతను బలంగా మార్చాడు. నత్తి పెదాలైన మోషేను గొప్ప నాయకుడిగా వాడుకున్న దేవుడు
బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి రోగాలు వచ్చినప్పుడు బాధపడకండి, బాధపడిపోకండి. రోగాల కోసమే యేసుప్రభు నమ్ముకోకండి. రోగముల నుంచి విడిపించగలిగిన ప్రభు మనకు ఉన్నాడని విశ్వాసం ఉంచండి. తన సమయంలో తను సమస్తము చక్కగా చేసే దేవుడు, ఎప్పుడు ఏది నీ కావాలో అది చేయగలిగిన దేవుడు ఉన్నాడు. కనుక శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటం నేర్చుకోనండి. ఈ బెతెస్దా కోనేరు దగ్గర ఒక అద్భుతం జరుగుతుంది. ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తున్నాడు. ఆ కదిలించినప్పుడు ఎవడు దూకుతాడో వాడు ఎంతటి రోగి అయినా కూడా, కుంటోడైనా, గుడ్డోడైనా, మోగోడైనా, వాడు కుష్ఠరోగైనా, మరి ఎటువంటి రోగంతో ఉన్నవాడైనా అందులో పడితే స్వస్థత కలుగుతుంది. అందుకొరకు స్వస్థత పొందాలనే ఆశతో గుంపులు జనులు వచ్చి 5 మండపాల్లో, చుట్టూన్న మండపాల్లో కూర్చొని ఉన్నారు. ఎప్పుడు నీళ్లు కదులుతాయా అని. బైబిల్ చదివేటప్పుడండి అక్షరాలు చదవటం వేరు, అక్షరాల మధ్య ఉన్న ఆత్మీయ అనుభవం, ఆత్మీయ సందేశం వేరు. ఇక్కడ ఈ కొలను ఈ నీరు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. దేవుని వాక్యం మన చేతిలో ఉంది. ఇందులో వాక్యం అనే ఉదక స్థానంతో దేవుడు మనల్ని శుద్ధి చేస్తారని అనేక సార్లు మనం బైబిల్లో చదువుతున్నాం. దేవుడి వాక్యము నీటి వంటిది. ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్ళు ఏం చేస్తుందంటే కదిలిస్తూ ఉంది. ఆ కదిలించినప్పుడు ఎవడు దూకుతాడో వాడికే స్వస్థత, మిగిలినోడికి కాదు. ఇదిగో ఇలాంటి సభల్లో ఈ వాక్యాన్ని మేము ఏం చేస్తున్నామంటే ఈ రిఫరెన్సులు తీసి దాన్ని కదిపిస్తూ ఉన్నాం, ఆ వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాం, ఆ వాక్యంలోని విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మన యొక్క స్థితిగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్నప్పుడు ఎవరు ముందు దూకుతాడో, అంటే బైబిల్లో దూక్కండి, కానీ బైబిల్లో వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం నాకే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎవడు పశ్చాత్తాపడతాడో, ఎవరు గ్రహిస్తాడో వారు స్వస్థత పొందుతారు. సభల్లో ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళరండి. సభలకు వచ్చిన వారందరికీ స్వస్థత కలగదండి. సభల్లో కూర్చున్న వారందరూ మారు మనసు పొందిన వారని అర్థం కాదండి. పందిట్లోకి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళగలిగితే ఇక పరిశుద్ధాత్మని కార్యం అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క వ్యక్తిని పట్టుకొని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తున్నాడు. నేను ఈ వ్యభిచారణ గురించి విన్నప్పుడు నేను వ్యభిచారిని, దొంగతనాన్ని గురించి విన్నప్పుడు అవును ఇది నా స్థితి, ఒక పాపము, ఒక బలహీనత, ఒక విషయము వివరిస్తున్నప్పుడు ఈ వాక్యం నాకే అని ఎవడైతే దాన్ని అంగీకరిస్తాడో వాడు విడిపించబడతాడు, విడుదల పొందుతారు. ఈ రోజున అనేకులు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారంటారు. చూడండి, ఈ చెవికి ఆ చెవికి సంబంధం లేదు, కానీ ఏదో ఒక ఊతపదంలాగా వెళ్ళిపోయింది. అంటే చాలామంది ఈ చెవులతో వింటున్నారే కానీ బుర్రలోకి వెళ్ళదు, వాక్యం హృదయంలోకి అసలే వెళ్ళదు. కాబట్టి వారి జీవితాల్లో ఏమీ మార్పు కలగదు. కొంతమంది పాస్టర్ గారులు ఎదురైన మంచి బాణాల్లాగా అరుపులు కేకలతోటి మరి ప్రసంగాలు చేస్తుంటే మనుషులు కళ్ళు తేలేసి చూస్తూ ఉంటారు, కానీ వారి గుండెల్లోనికి దేవుని వాక్యం దూరదు. దేవుని వాక్యం మెదడులోనికి వెళ్తే ప్రయోజనం లేదండి, చెవుల్లోకి వెళ్తే ప్రయోజనం లేదండి, అది మనస్సులో చేరాలి. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అన్న దేవుని మాట మన బండ గుండెలను బద్దలగొట్టాలి, మన గుండెల్లో ఉన్న చెత్తను కాల్చివేయాలి. కాబట్టి దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నా జీవితంలో ఒప్పుకోవలసిన తప్పేమైనా ఉందా, నేను సరిదిద్దుకోవలసిన విషయం ఏమైనా ఉందా, నా హృదయంలో దాచబడిన పాపం ఏమైనా ఉందా, నేను నేర్చుకోవలసిన పాఠం ఏమైనా ఉన్నదా, నేను ఆదరణ పొందవలసిన విషయం ఏమైనా ఉన్నదా అని మీ హృదయాలకు అనునయించుకోకపోతే మీరు ఎన్ని మీటింగుల్లో కూర్చున్నా, ఎన్ని టీవీ ప్రోగ్రాంలు వీక్షించినా ఎటువంటి మార్పు కలగదు, ఎటువంటి విడుదల కలగదు. ఎవరు మొదటగా దూకుతాడో వాడికే స్వస్థత. రోగాల నుంచి పోగుపడాలని బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చారు. ఆ బెతెస్దా కోనేరులో ఆ నీళ్ళల్లో దూకినప్పుడు నా రోగం పోతుందని కాచుకొని ఉన్నారు. అక్కడ గుంపులుగా ఉన్నారు. ఈ రోజున ఎన్ని మంది గుంపులండి. మేము కల్వరి ఉజ్జీవ సభలు అని పేరు పెట్టాం, కానీ కల్వరి స్వస్థత సభలు అని పేరు పెట్టుంటే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి అని పెద్ద బోర్డు పెట్టి పెద్ద సాక్ష్యాలు చెప్పిస్తే ఈ ఆవరణంతా నిండిపోయి ఉండేదండి. ఎందుకంటే రోగం లేని మానవుడే లేడు. అందరూ వస్తారు, క్రైస్తవులు వస్తారు, నామకార్థ క్రైస్తవులు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, గొప్పోళ్ళు వస్తారు, చిన్నోళ్ళు వస్తారు. ప్రతివాడికి ఎవడి రోగం వాడికి ఉంది. ఏమంటే కొంతమందికి మాయదార రోగం అంట. ఏం రోగం అది? మన ఊర్లో అంటుంటాం, కోపం వచ్చిన, లేరా నీకు ఏమన్నా మాయదార రోగమా,
అంటే ఏంటా మాయదార రోగం ఏంటంటే నిన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడు, నీకోసం ప్రాణమిచ్చిన ప్రభువు ఉన్నాడు, నీ సమస్యలన్నిటి నుంచి నేను విడిపించగలిగిన ప్రభువు ఉన్నాడని నమ్మండి. నాకెవరూ లేనప్పుడు అన్నప్పుడు నేనున్నాను, అందుకే నేను వచ్చాను. అందుకే నువ్వు ఆ నీళ్ళలో దూకాల్సిన పని, ఈ తతంగం అంతా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నీ పరిపెత్తుకొని లేచినాడు అన్నాడు ఒక మాట, అంతే. 38 సంవత్సరాలు పడున్నవాడు బెడ్ సోర్స్ వచ్చేసి ఉంటాయి, ఒళ్ళంతా పుళ్ళయి ఉంటుంది, నరకం మర్చిపోయి ఉంటాడు అసలు. కానీ ప్రభు మాటలో శక్తి ఉన్నది. ఒక్క మాట చాలు, దేవుడు మాట్లాడితే ఒక్క మాట చాలు, లేచి నడవమనగానే వాడు దిగ్గున లేచి తన పరిపెత్తుకొని నడిచాడు. ఎంత అద్భుతం! డాక్టర్ల దగ్గరికి వెళ్ళి బోల్డ్ స్కానింగ్లు తీసి, బోల్డ్ ఆపరేషన్లు చేసి, ఏదేదో ట్రీట్మెంట్ చేసే స్వస్థత ఒక్క మాటలో జరుగుతుంది. నిన్ను నీవు మార్చుకోవాలని, నానా తిప్పలు పడి నిన్ను నీవు క్రమపరచుకోవాలని అనేకమైన ప్రయత్నాలు చేసి విఫలమైనప్పటికీ ఒక్క మాట చాలు నీ జీవితంలో. మళ్ళీ ఆ సారాయి నీకు ముట్టవసలే, అసహ్యం వేస్తుంది అది. మళ్ళీ ఆ వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళవడు అసలేక, అటు పక్క తిరగవని అక్కడికి. అసలు నీ బ్రతుకులో హృదయాన్ని, పాపపు హృదయాన్ని తీసివేసి ఆయన నూతన హృదయాన్ని, నూతన ఆత్మనిస్తారన్నాడు. అదంటే యేసుక్రీస్తు ఇచ్చేటువంటి క్రొత్త భక్తి, నిజమైన భక్తి. అతను దిగ్గును లేచాడు, నడిచాడు. అద్భుతాలు చేసే దేవుడు ఈ రాత్రి మీరు నమ్మితే మీ జీవితంలో గడ్డు సమస్యలుగా ఉన్న చిక్కులు, సంవత్సరాల తరబడి ఉన్న లోటులు తీర్చబడతాయి. ఒక మీటింగ్లో గర్భఫలం కావాల్సిన వారి కోసం ప్రార్థన చేయమన్నప్పుడు గర్భఫలం కావాల్సిన వారి కోసం ప్రార్థన చేశాను. ప్రభా, బోయబడిన గర్భాన్ని తెరవమని. ఆ రాత్రి ఆ క్షణంలోనే దేవుడు ఒక అద్భుతం జరిగించాడు. ఒక సహోదరుడు నాకు ఉత్తరం రాశాడు, వాళ్ళ సతీమణి విషయమై. పలానా రోజులు మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడు కరెక్ట్గా 3 నెలల ఇన్ని రోజులు, అంటే కరెక్ట్గా ఆ రాత్రి ఆమె గర్భం ధరించింది, ఆ సమయంలో గర్భం ధరించింది, ఆ ప్రార్థన చేసిన సమయంలో ఆమె గర్భం ధరించింది, కరెక్ట్గా ఇన్ని రోజుల్లో ఉంది అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే అంతగా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడా? మనం ఒక అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర 3 నెలలు 6 నెలలు అయినా కదలవయ్యి అక్కడి నుంచి పేపర్లు. కానీ నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న ప్రభు వెంటనే మనకు జవాబు ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు. నీవు ఎటువంటి రోగంతో ఉన్నవాడివైనా, ఎంతోమంది ఎయిడ్స్ రోగగ్రస్తులు ఈ రోజున యేసుక్రీస్తుని నమ్ముకొని వారి పాపం కొరకు పశ్చాత్తాపడి స్వస్థత పొందుతున్నారు. ఏ డాక్టర్కి చేతగాని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందుతున్నారు. అన్నిటికంటే పాప రోగాలతో ఉన్నవారు, రకరకాల పాపాలకు బానిసలైన వారు ఒక్క నిమిషంలో దేవుని మాటకు లోబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించినప్పుడు నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. ఈ రాత్రి అలాంటి అద్భుత కార్యాలు ఈ ఆవరణలో చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. 14వ వచనం చదివితే, 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఆ తరువాత అతన్ని ఎక్కడ చూశాడు? దేవాలయంలో చూశాడు. స్వస్థత పొందిన వారు ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయానికి వెళ్ళాలి. పాస్టర్ గారులను మేము సన్మానించలేకపోతున్నాం, కానీ ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నిటిలోనూ ఈ సభల తర్వాత కొత్తవారు లేక ఆగిపోయి వెనకబడిన వారు తిరిగి వారి సంఘాలకు వెళ్ళాలని, సంఘాభివృద్ధి కలగాలని నేను ప్రార్థన చేస్తుంటాను. వెళ్ళిన చోటల్లా సంఘం పెట్టే ఆ అభిమతం నాది కాదు. 45 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. నాకు 1-2 సంఘాలు, నేను కన్న బిడ్డలతో ఉన్న సంఘాలు తప్ప, ఊరూరా ఆ సంఘంలో ఈ సంఘంలో వాళ్ళని పోగు చేసి టెలివిజన్ ఉంది కాబట్టి ప్రఖ్యాతి చెందాలని, నాకు ఇంతమంది చర్చి మెంబర్స్ ఉన్నారని చెప్పుకోవడానికి ఆసక్తి కలిగిన స్థితి నాకు లేదు, నాకు అవసరం లేదు. దేవుడు నాకు కొలిచిచ్చిన సేవ నేను నమ్మకంగా చేస్తే చాలని నేను నమ్ముతాను. ఈ మీటింగుల్లో మీరు స్వస్థత పొందితే, రక్షించబడితే, మీరున్నటువంటి సంఘానికి మీరు వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి. మీరు కొత్తవారైతే మీకు అందుబాటులో ఉన్న మంచి సంఘానికి వెళ్ళి ఆధ్యాత్మికంగా బలపడాలి. అంతేగాని స్వస్థత పొంది మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవటం ఏంటి? మళ్ళీ ఇంటికెళ్ళి సినిమాలు చూడటం ఏంటి? మళ్ళీ ఇంటికెళ్ళి పాపంలో ఉండటం ఏంటి? ఇదిగో నీవు స్వస్థత నొందావు, మరెక్కువ కీడు నీకు రాకుండానట్లుగా ఇకను పాపము చేయకు. మళ్ళీ పాపం చేయకండి. ప్రభు క్షమించిన తర్వాత మళ్ళీ పాపం చేయకండి. మళ్ళీ రోగాలకు గురి కాకండి. మీ హృదయాలను ప్రభువుకి ఇవ్వండి. దేవాలయానికి వెళ్ళండి.
దేవుని వాక్యాన్ని చదవండి, మోకాళ్ళుని ప్రార్థించండి, జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోనండి. ఇకను మరెక్కువ కీడు నీకు రాకుండానట్లు ఇకను పాపము చేయకు. క్రైస్తవుడు పాపం చేయడండి. యేసుక్రీస్తును నమ్మిన వారు పాపం చేయడు. క్రీస్తు బీజం వల్ల పుట్టిన వానిలో పాపం లేదు. కానీ ఈ మట్టి శరీరంలో మనం ఉన్నంతకాలం, ఈ సాతాను అధికారంలో ఉన్న లోకంలో ఉన్నంతకాలం అనుదినము అనేక శోధనలు మనకు వస్తాయి. కనుక నీవు అప్రమత్తంగా ఉండకపోతే, ప్రార్థనలో మెలకువగా ఉండకపోతే, వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోకపోతే పాపంలో పడే అవకాశం ఉంది, పాపంలో జారే అవకాశం ఉంది. అందుకే భయముతో వణుకుతో మీ రక్షణ కొనసాగించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక పంది పిల్లని తీసుకెళ్ళి ఒక బురద గుంటలో, కార్పొరేషన్ వాటర్ పోద్ది కదండి, మురికి గుంట, ఆ మురికి పెంట గబ్బు వచ్చే గుంటలో పడేస్తే ఏమంటారు తెలుసండి? దానికి నోరు ఉంటే థ్యాంక్ యూ బ్రదర్ అంటది కదండి. ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి మీరు అదే బురద గుంటలో పడేయండి, ఏమంటుందో? ఒకవేళ నోరుంటే ఎవరోని నుండి ఇక్కడ పడేసామంటది. గుర్రు మన అందులో కూర్చోదు. ఏం చేస్తుందో తెలుసా? అందులో నుంచి ఎగిరి పడి దులుపుకొని దూరంగా పారిపోద్ది. మురికంతా వదిలే వరకు దానికి దీనికి రాసుకొని దాన్ని సరి చేసుకోవడానికి చూస్తుంది. ఒక క్రైస్తవుడు పొరపాటున బురదలో పడతాడేమో, పాపంలో పడతాడేమో, కానీ అక్కడ ఉండడు, అందులో ఆనందించలేడు. దావీదు పాపంలో పడ్డాడు, కానీ అక్కడ ఆనందించలేదు. నా మనసులో నెమ్మది లేదు, నా ఎముకల్లో నెమ్మది లేదు. ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టే వరకు అతనికి నెమ్మది లేదు. 51వ కీర్తన చదివి చూడండి. అయ్యా నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపం పోయినట్లుగా నన్ను కడుగు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయకుడి, పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసేయకుడి, రక్షణానందం నాకు మరలా కలుగుజేయి అని గించుకొని దేవునిచ్చే క్షమాపణ పొందుకున్నాడు. ప్రియ సోదరుడ సహోదరి, పాపంలో పడ్డారని, తప్పు చేశారని తప్పులో కొనసాగొద్దు. మరల క్షమించే ప్రభువు ఉన్నాడు. ఆయన క్షమాపణకు అంతులేదు. ఆయన నిన్ను ప్రేమించేవాడు, ప్రాణం ఇచ్చినవాడు, నీ శిక్ష అంతా భరించినవాడు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన స్వస్థపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి సమయంలో సంవత్సరాల తరబడి మార్పు లేని స్థితిలో ఉన్న వ్యక్తివైనా నిన్నే దేవుడు చూస్తున్నాడు. స్వస్థపడగోరుతున్నావా? విడుదల పొందగోరుతున్నావా? రక్షణ పొందగోరుతున్నావా? సమాధానం పొందగోరుతున్నావా? నా రాజ్య వారసుడు కావాలని ఆశపడుతున్నావా అని ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. అవును ప్రభువా, నాకెవరు లేరు, నువ్వు ఉంటే చాలు, నాకెవరు లేరు, నువ్వు సహాయం చేయి అని నీవు అడిగితే ఒక్క మాటలో ఈ రాత్రి తన అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. దయచేసి లేచి నిలబడండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నోరు తెరిచి మీ చిక్కులు, మీ బాధలు, మీ మానసిక వ్యధలు, మీ శరీర వ్యాధులు, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ ఒంటరితనం, మీ కృంగుదల, మీ బాధ ఏదో అది దేవునితో చెప్పండి. యేసయ్య ఆకాశం నుంచి వంగి తొంగి చూస్తున్నాడు. నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. నీకు జవాబు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. 38 సంవత్సరాలు పడున్నవాడు లేచి పరిపెత్తుకొని నడిచినట్లుగా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పాప బంధకాల్లో ఉన్నావో, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన రోగంతో ఉన్నవా, ఆ స్త్రీని ఆ అంగీ ముట్టగానే స్వస్థపరిచిన ప్రభు ఈ రాత్రి నువ్వు స్వస్థపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. 18 ఏళ్లుగా నడిమంగిపోయిన స్త్రీ మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడినట్లుగా దేవుడు తన అద్భుత కార్యాన్ని నీకు చేయాలని ఆశపడుతున్నాడు. ఇక నా బ్రతుకు మారదు, ఇక నా జీవితం ఇంతే, ఇక నా జీవితంలో సమాధానం లేదు అని కృంగి ఉన్నావేమో, నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను నీ కోసం ప్రాణమిచ్చిన వాడిని, నిన్ను ప్రేమించిన వాడిని, నీకు సహాయం చేయగలిగిన వాడిని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట చాలు, నాతో మాట్లాడయ్యా, ఒక్క మాట చాలు, నా జీవితాన్ని మార్చయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. అద్భుతాలు చేసే ప్రభు మన మధ్య ఉన్నాడు. ఇదిగో నీవు స్వస్థతను అందితివి, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానివై వెళ్ళుము అని చెప్పే ప్రభు మన మధ్య ఉన్నాడు. ఇదిగో ఈ రాత్రి సంవత్సరాల తరబడి నీకున్న సమస్య ఒక్క మాటతో తీర్చగలిగిన ప్రభు ఉన్నాడు. సాతాను కట్టి బంధకాల్లో పెట్టిన నీ బ్రతుకును ఒక్క నిమిషంలో విడిపించగలిగిన వాడిగా ఉన్నాడు. సారాయికి బానిసమై బ్రతుకును పాడు చేసుకుంటున్న వ్యక్తిగా ఇక నువ్వు కొనసాగవలసిన అవసరం లేదు.
ఈ రాత్రి ఒక అద్భుతాన్ని ప్రభువు నీ పట్ల చేస్తున్నాడు. నమ్మండి, అడగండి. నాయనా, నాకెవరు లేరయ్యా, నువ్వు చాలు నాయనా, నాతో మాట్లాడేసయ్యా, నా బ్రతుకును మార్చు నాయనా, నా గర్భఫలం దయచేయి ప్రభువా, నా అప్పుల్లో నుంచి నేను బయటపడే నాయనా, నా చిక్కులు తెచ్చుకున్నాను, ఇందులో నుంచి నేను విడిపించయ్యా. నా సొంత ప్రయత్నాలు చేసి విఫలమైపోయి నేను పడున్న స్థితిలోనే సంవత్సరాల తరబడి వేదన చెందుతున్నానయ్యా. ఈ రాత్రిని ఒక్క మాట పలికితే చాలు, నాకు విడుదలని నమ్ముతున్నానయ్యా. నాతో మాట్లాడేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు, నీ బ్రతికేదను ప్రభు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చేతులెత్తిన వారిని చూడు నాయన. వారి గుండెల్లో ఉన్న గుబులు చూడయ్యా, వారి గుండెల్లో ఉన్న వేదన చూడు నాయన, వారి ఆశలు చూడు నాయన. హృదయ వాంఛలు తీర్చేదేవా, ఒక అద్భుతాన్ని రాత్రి జరిగిస్తావని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న మాట అక్షరాల ఇక్కడ నెరవేరడానికి సహాయం చేయి. ప్రతి రోగిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము నాయన. ప్రతి పాప బంధకములలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయుచున్నాము తండ్రి. ప్రతి విధమైన సమస్యల్లో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో పరిష్కారాలు కలుగజేయుచున్నాము నాయన. ఇంకా ఎవరు పాపానికి బానిసలుగా ఉన్నారు, సాతానుకు లోబడిన వారు ఉన్నారు, అటువంటి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయుచున్నాము తండ్రి. ఈ రాత్రి విడుదల, ఈ రాత్రి స్వస్థత, ఈ రాత్రి ఆనందం, ఈ రాత్రి మా పరిపెత్తుకొని ఇంతకాలం మమ్మల్ని పడుకోబెట్టిన మాకు భారంగా ఉన్నదాన్ని మేము ఎత్తుకొని వెళ్ళినట్లుగా, మేము గంతులేసుకుంటూ మా గృహాలకు చేరినప్పుడు నీ సన్నిధిని అనుభవించినట్లుగా సహాయం చేయము. పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించము నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా అనేక ప్రాంతాల్లో అనేకులకు అనుదినము దేవుని వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. ఈ ఆనందాన్ని, ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను, సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం. రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహింపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖి చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరి వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి.
హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో వన్ డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ వన్ డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి, దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే క్యూఆర్ కోడ్ ఉంది లొకేషన్ కొరకు, మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.